కంప్లైంట్ సార్ కంప్లైంట్ బాలాపురం గ్రామం పుట్టూరు మండలం రామాంజనేయులు చిన్నాకాయలు అనంతపురం మార్కెట్కు వేసుకొచ్చినాను. మార్కెట్ 5వ నెల 7వ తారీఖు వేసుకొచ్చినాను. మాకు డబ్బులు 4 రోజులకి ఇస్తామని చెప్పి తిప్పి 40-50 తూర్లు తిప్పినాడు. యాసరికి వచ్చి మేము డబ్బులకు పల్లవి దగ్గరికి పోతే ఆయన మీడియాల దగ్గరికి పోమనింది, ఎస్సీ ఆఫీస్కి పోమనింది. ఇట్లా చెప్పారు. మేము తిరిగి దిక్కు తెలక సంబర్తనం. ఎన్ని రోజులైంది? దాదాపు 4 నెలలు అయింది సార్. 4 నెలలు అయింది. చిన్నకాయలు 10 టన్నులు సరుకు వేసినాం. 10 టన్నుల్లో 44తో రేట్ వేశారు సార్. మాకు 44తో రేట్ వేసి తిప్పి 3 నెలల తర్వాత మీ కాయలు ఇట్లున్నాయి నాకు నష్టం వచ్చిందని మళ్ళీ మధ్యలో పంచాయతీ చేసి 4 రూపాయలు కోసాడు కేజీ మీద. 4 రూపాయలు కోసి అదే నాకు క్యాష్ ఇస్తా అని చెప్పినాడు. అది ఇవ్వట్లే, యాది ఇవ్వట్లే సార్. తిప్పి ఇంకా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమంటాడు. ఎవరు చెప్పుకుంటా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, మీడియాలతోనే ఇప్పించుకోమంటాడు, ఎస్సీ వాళ్ళతోనే ఇప్పించుకోమంటాడు. ఎస్సీ ఆఫీస్కి పోతా అంటే వాళ్ళతోనే ఇప్పించుకోమంటాడు. పీరా 3వ నెంబర్ పీరా. అంటే మీరు పోయినారా లేకపోతే ఎవరైనా పిలుచుకెళ్ళారా? అక్కడ అదే యూట్యూబ్ లో చూసిపోయా సార్. వాళ్ళు యూట్యూబ్ లో ఇచ్చారు. మేము ఇదర్ వేస్తాను, ఒకరికన్నా 2 రూపాయలు జాతి చేస్తాను, మా దగ్గరికి రండి, 2-3 రోజుల్లో డబ్బులు క్యాష్ ఇస్తాము అని చెప్పి పిలిచిపోయినారు సార్. 2-3 రోజుల్లో తిరిగి ఆశరికి వచ్చి ఇంకా అప్పుడింత 25,000, 50,000, 1,25,000 ఇచ్చారు సార్. మొత్తానికి గాను ఇంకా 2,50,000 రావాలి సార్ మాకు. ఏమనేది ఇంకా మీరు మీడియా దగ్గర వినారు, మీడియాలతోనే ఇప్పించుకోమంటున్నాను సార్. మాకు కంప్లైంట్ గానీ ఇచ్చాం సార్. పుట్టూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చాం కంప్లైంట్. వాళ్ళు ఇచ్చాలి అని చెప్తారు. వాళ్ళు డేట్ చెప్తారు. నేను ముందు నుంచి తిరిగి ఆశ్చర్యకి పడినా కదా సార్. నేను నమ్మట్లేదు సార్. ఇంకా వాడు ఇవ్వడు అని ఆయన మీడియాలతోనే ఇప్పించుకోపో, నువ్వు అన్నిసార్లు కంప్లైంట్ ఇస్తాను, అందరి దగ్గరికి పోతాను, నీ బుద్ధి పుట్టినట్టు తిరుగుతాను అని చెప్తాను సార్. నీకు ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? నాకు న్యాయం కావాలి సార్. నాకు ఎట్లా నాకు డబ్బులు వచ్చేదాకా న్యాయం చేయాలి సార్. మాకు